హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపయ్యి. సో ఈరోజు వ్లాగ్లో ఏంటి అంటే నేను డైలీ ఫేస్కి ఏ క్రీమ్ వాడతాను. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది మనం స్నానం చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే మాయిశ్చరైజింగ్ అనేది ఏ కంపెనీలోనైనా సరే ఏ క్రీమ్ అయినా పర్వాలేదు. అంటే మీకు డౌట్ రావచ్చు ఏ క్రీమ్ వాడాలి ఏంటి అని చెప్పేసి. సో ఏ కంపెనీలోనైనా మీకు నచ్చిన ఫేవరెట్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీలోనే మంచి మాయిశ్చరైజర్ అయితే తీసుకోండి. ఎందుకు మాయిశ్చరైజర్ ఎండాకాలం కదా, ఈ సీజన్లో మాయిశ్చరైజర్ అవసరమా అనుకోవచ్చు. ఖచ్చితంగా అవసరం ఉంటుంది. నాన్ గ్రీజీనెస్ మాయిశ్చరైజర్ అనేవి మార్కెట్లో చాలా దొరుకుతాయి. నాన్ గ్రీజీనెస్ అంటే జిడ్డుగా ఉండకుండా స్కిన్లో లైట్ మాయిశ్చరింగ్ అనేది లైట్గా ఇస్తుంది. ఎందుకంటే మనకి 30+ ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా మన స్కిన్లోని కొలజన్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల స్కిన్ అనేది డ్రై అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మాయిశ్చరైజింగ్ అనేది లెవెల్స్ తగ్గిపోవటం వల్ల ఇన్బ్యాలెన్స్ అవి ఫేస్ మీద ముడతలు రావడం, తెలియకుండానే వ్రింకిల్స్ రావడం, నవ్వగానే లాఫింగ్ ఎడ్జెస్ రావడం, కళ్ళ కింద ఇలా వస్తాయి, నాకు లేవు ఇలా వస్తాయి. ఇలాంటి ముడతలు వ్రింకిల్స్ అన్నీ కూడా మన ఫేస్ మీద ఎక్స్పోజ్ అయిపోతాయి అన్నమాట. సో మినిమంగా మెయింటైన్ చేసుకోవాలి అంటారు. ఏంటి మెయింటెనెన్స్? సో కమ్ లెట్స్ జాయిన్. మెయింటెనెన్స్ ఏమీ లేదండి. నేనైతే పెలిగ్రిమ్ అని చెప్పేసి ఈ క్రీమ్ అయితే నేను ఈ కంపెనీ వాళ్ళదైతే నేను వాడుతున్నాను. యాక్చువల్లీ బ్రాండ్ ప్రమోట్ అయితే చేయొచ్చో తెలియదు, బట్ చెప్తున్నాను. సో ఒకసారి చూసుకోండి. నా బ్రాండ్ అయితే ఇది నేను ఎంచుకున్నాను. సో ఇది అప్లై చేస్తాను, చూడండి ఎలా ఉంటుందో. అంటే జిడ్డుగా ఉండదు. సమ్మర్ అయినా సరే ఖచ్చితంగా అప్లై అనేది చేయాలి. మరి జిడ్డుగా ఉంటుంది కదా, ఏం చేస్తామో అని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా నేను ఒక సొల్యూషన్ అయితే ఇప్పుడు ఈ వీడియోలోనే ఉంటుంది. మీరు వీడియో పూర్తిగా చూస్తేనే ఆ జిడ్డుతనాన్ని నేను ఎలా కవర్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది. మీరు పూర్తిగా చూడకుండా సగం చూసి స్కిప్ చేసేసి అర్థమైపోయిందని అనుకుంటే దానికి నేను ఇంకేం చేయలేము. సో ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ క్వాంటిటీ చాలామంది చాలా ఎక్కువ తీస్తారు, లేదా చాలా తక్కువ తీస్తారు. మినిమం మాయిశ్చరైజర్ క్వాంటిటీ అనేది మన ఫేస్కి ఎంత సరిపోతుంది అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మినిమం క్వాంటిటీ ఈ మాత్రం లెవెల్ ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. లైట్గా ఏదో ఇలా తీసేసుకొని అదే మొహం అంతా సర్దేస్తే ఇంత చపాతీ పిండి తీసుకొని ఇంత పెద్ద చపాతీ రావాలంటే రాదు. దానికి తగ్గ చపాతీ పిండి తీసుకుంటేనే చపాతీ అనేది ఒక సైజులో వస్తుంది, పొరలు కూడా వస్తాయి. సో ప్రతి చెట్టుకి ఎంత గాలి అన్నట్టుగానే మన ఫేస్కి సరిపడే క్రీమ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఎక్కువ శాతం కూడా తీసుకోకూడదు. ఎక్కువ శాతం ఎక్స్ట్రా అయిపోయిన తర్వాత కూడా చాలా చిరాకు ఉంటుంది, ఎక్కువ జిడ్డుతనం అనిపిస్తుంది. అంటే బహుశా మీరు ఏమైనా క్వాంటిటీ లెవెల్స్ ఎక్కువైనా తీసుకొని ఉండాలి. మోయిశ్చర్ అనిపిస్తుంది, జిడ్డు అనిపిస్తుంది అనే వాళ్ళకి ఇది. సో మాయిశ్చర్ జిడ్డు అనిపించుకుని ఉండాలంటే మినిమం క్వాంటిటీ ఇలా తీసుకోవాలి. ప్రెషర్ పాయింట్ దగ్గర, ఈ ప్రెషర్ పాయింట్ దగ్గర రాఫింగ్ జోన్స్, ఓకే, అండర్ ఐ, మనకి మెయిన్ అండర్ ఐ దగ్గర. ఎందుకు అండర్ ఐ బ్లాక్నెస్ వస్తుంది? కొన్ని నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ నైట్ టైం ఎక్కువ వర్క్ ఉండడం వల్ల సిస్టమ్ వర్క్ దగ్గర ఏమిటంటే ఐ చుట్టూ కూడా బ్లాక్నెస్ అనేది కామన్గా వస్తుంది. సో ఐ బ్లాక్నెస్ అనేది తగ్గడానికి మనం కీరా కానీ జ్యూసెస్ కానీ ఏవో రకరకాలుగా మనం కడుపులో కూడా వేసుకుంటాము, వెయ్యాలి కంపల్సరీ. అది మన ఫుడ్ కూడా బాగుండాలా. దాని తర్వాతే మనం ఏది చేసినా కూడా కడుపులో నుంచి పైకి వస్తుంది, పైనుంచి మెరుగు మనం పెట్టుకోవాలి. సో ఇలాగ క్రీమ్ అయితే అప్లికేషన్ అయిపోయింది. ఫస్ట్ అప్లికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. హౌ టు అప్లై ఎలా చేయాలి అనే దాన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఎలా చేస్తారంటే, దీన్ని స్లో మోషన్లో చూపిస్తాను. ఇది చేయొద్దు. ఇలా యాంటీ క్లాక్లో ఇలా తిప్పి వెంటనే మళ్ళీ ఇలా తిప్పితే మన ఫేస్లో నరాలు అనేవి ఉంటాయి, అవి చాలా డిస్టర్బ్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ అనేది ఒక వేలోని దాని సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పైపులో వాటర్ అనేది వెళ్తున్నప్పుడు ఆ పైపును మనం చుట్టి ఇలా చుడితే వాటర్ ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ ఇలా ఎలా అయితే అయిపోయి
బాగోదో అలా ఫేస్లో బ్లడ్ క్లాట్స్ కూడా స్టార్ట్ అయ్యి అక్కడే యాంటీ ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన అప్లికేషన్ ఫస్ట్ చూడండి, ఇలా ఎత్తిన తర్వాత మళ్ళీ రీటచ్ అనేది బ్యాక్కి రాకూడదు. నేను ఈ వీడియో చాలా పెట్టాను, నా ఒక ఇంట్లో ఉంటుంది చూడండి, వీడియోస్లో చూడండి, నా వ్లాగ్లో. అప్లై చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇక్కడికి రావాలి ఇలా. ఓకే, నేను ఫాస్ట్గా చేస్తున్నాను, స్లోగా కూడా చేసి చూపిస్తాను. ఓన్లీ 2 ఫింగర్సే వాడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది వీడియో కోసం అని కాదు, నేను రెగ్యులర్గా ఇలాగే రాసుకుంటా. ఖచ్చితంగా ఫ్యాన్ కిందనే రాయాలి. ఓకే, స్లో మోషన్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఎందుకంటే నేను స్లోగా అన్నీ చూపిస్తే నాకు వీడియో లెంతీ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్. నేను ఫాస్ట్ అండ్ స్లో కూడా ఒక ఎట్ టైంలో చూపించేస్తాను. ఫుల్గా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది హౌ టు అప్లై ఫేస్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఆల్మోస్ట్ నేను ఫేస్ సిరమ్ హౌ టు అప్లై కూడా నేను పెట్టాను, నా వ్లాగ్లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్హెడ్ ఎప్పుడు కూడా జస్ట్ ఇలా అప్వర్డ్స్ ఈ ఎడ్జెస్ని ఇలాగా ఇక్కడ నుంచి ఇలా సైడ్కి క్రాస్ రావాలి. ఇక్కడ ప్రెజర్ పాయింట్ దగ్గర. నెక్స్ట్ ఫోర్హెడ్ స్లో మోషన్ కూడా చూడండి. ఇలా పైకి చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ 5 లైన్స్ అనేవి రావు. ఫోర్హెడ్ మీద 5 లైన్స్ వస్తే చూడండి, ఇలా అంటే మనకి లేవు ఇప్పుడు, ఎందుకంటే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఈ ఫోర్హెడ్ ఓకే క్లీన్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రెషర్ పాయింట్స్. ఓకే, మొత్తం ఫేస్ అంతా కూడా నేను అప్లై చేయడం అయితే జరిగింది. అసలు జిడ్డుతనమే లేదు. లాస్ట్లో జస్ట్ ఇట్లా మనం టచ్అప్ ఇది ఇలానే నేను పైకి ఇలా వెళ్తున్నాను సైడ్కి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా పైకి వెళ్ళి ఇలా టిప్ ఆఫ్ ద నోస్, టిప్ని కూడా మర్చిపోవద్దు. ఎడ్జ్ ఆఫ్ ద నోస్. ఇంకా ఏమైనా లైట్గా కొంచెం ఏదైనా ఉంటే యూ షుడ్ అప్లై ఆన్ ఐబాల్. ఇట్స్ లైట్ ప్రెషర్ ఇవ్వాలి, గట్టిగా అణిచిపెట్టకూడదు. యూ షుడ్ అప్లై స్లోలీ ఆన్ ఐబాల్, అరౌండ్ ద ఐ, స్లో మూమెంట్. Give little bit of pressure on edge of the eye and leave it. ఇంకేమైనా ఉంటే మన ఆడవాళ్ళం కదండి, ఎంత చిన్న పెసరు మిగిలిన ఎక్కడో దగ్గర రాయాలనిపిస్తుంది. చోలుకి కానీ దేనికి కానీ మళ్ళీ క్రీమ్ తీయడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి, సో మిగిలిన దాన్ని కొంచెం మనం మెడకి దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే మేడం, అంతా అయిపోయింది. గ్రీజీ అయితే మీకు ఏమైనా జిడ్డు కనిపిస్తుందా? నా ఫేస్ ఎలా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ అయితే నేను తీసుకోలేదు. సో మీరు అబ్జర్వ్ చేశారు కదా, మీకు లైవ్లో నేను చూపించాను కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఫేస్కి కొంతమంది పౌడర్ ఇష్టపడతారు, కొంతమంది కాంపాక్ట్ ఇష్టపడతారు. మరి బయటికి వెళ్ళేటప్పుడు ఇలా రాసుకొని వెళ్ళిపోవచ్చా? సో
రాసుకొని వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇది కొంచెం లైట్ చిన్న మాయిశ్చర్నెస్ గ్రీజీనెస్గా ఉంటుంది కాబట్టి ఇలా వెళ్ళిపోవడం వల్ల పైన ఉండే డస్ట్ అనేది తొందరగా స్కిన్ మీద క్యాచ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇది అప్లై చేసిన ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఫ్యాన్ గాలికి ముందే కూర్చున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్గా కూడా అయింది. లైట్ మాయిశ్చర్గా చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్గా ఉంటుంది. సో నేనైతే కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్ ద బ్రాండ్, సారీ, బ్రాండ్ని అయితే నేను ఎక్స్పోజ్ చేయట్లేదు. మీకు నచ్చిన కాంపాక్ట్, మీకు నచ్చిన కంపెనీది తీసుకోండి. సో కాంపాక్ట్ తీసుకొని కొంచెం మనకి ఇలా స్వెట్టింగ్ లాగా ఇలా ఎవరికైనా ఉన్నా ఇలా, సో చిన్న లైట్ కాంపాక్ట్. జిడ్డుంటే కాంపాక్ట్ అనేది అస్సలు పైకి అంటదు. సో జిడ్డుగా లేదు కాబట్టి నీట్గా సప్పుల్గా ఫినిషింగ్ ఇస్తుంది. ఓకే, నేను ఒక పక్కే రాశాను. యూ షుడ్ అబ్జర్వ్ మై ఫేస్. మాయిశ్చరైజర్ అండ్ కాంపాక్ట్ ఇలా అప్లై చేసుకుని మనం బయటకు వెళ్ళిపోవచ్చు ఫంక్షన్స్కి కానీ దేనికైనా. దీని గురించి మనం ఫౌండేషన్స్ రాసేయాలి అలా ఏం అవసరం లేదు. ఈ మాయిశ్చరైజర్ దాంట్లో మీరు కంపల్సరీ SPF 30 ఉండేదే చూసుకోండి. 50, 40 అంత ఓవర్ SPF అవసరం లేదు. ఓకే, మాయిశ్చరైజర్ అప్లై చేయడం అయిపోయింది. బాగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోయింది మాయిశ్చరైజర్. సో గ్రీజీనెస్ లేదు. నేను ఇప్పుడు కాంపాక్ట్ కూడా అప్లై చేయడం అయిపోయింది. సో ఫ్రెష్ లుక్ వచ్చేసింది కదా, దాట్స్ ఇట్. సో మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయండి. మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటో మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దాని తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మీరు వెంటనే కాంపాక్ట్ కూడా అప్లై చేయొచ్చు. బొట్టు పెట్టుకొని, కాటుకు పెట్టుకొని, లిప్స్టిక్ రాసుకొని మీ ఫంక్షన్స్కి మీరు వెళ్ళిపోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. బ్యూటీ టిప్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. మరిన్ని మీకు బ్యూటీ టిప్స్తో మీ ముందుకి వచ్చేస్తుంది మీ ఇందిరా. సో టేక్ కేర్, బాయ్ బాయ్.